అందరికీ నమస్కారం అండి. మహాశివభక్తుల్ని నాయనార్లు అంటారు. అందులో నాయనార్లు 63 మంది. 63 నాయనార్లలోని ఈరోజు ఒక నాయనార్ గురించి తెలుసుకుందాము. ఆయన పేరే తిరునీలకంఠ నాయనారు. శివుడి పేరు మీద చేసిన ఒక్కొక్క ప్రమాణం కోసము యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు భార్యను తాకకుండా జీవించిన మహనీయుడు ఈ నాయనారు. ఈయన్ని తిరునీలకంఠ నాయనార్ అంటారు. ఆయన గురించి తెలుసుకుందాము. తిరునీలకంఠ నాయనార్ గారి చరిత్ర చాలా విచిత్రమైనది. నీలకంఠ నాయనారు పేరుకి ఆయన ఇచ్చిన గౌరవము, ఆ దంపతుల నిష్ఠ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఎవరు తిరునీలకంఠ నాయనారు? చిదంబరం క్షేత్రంలో కుమ్మరి వృత్తికి చేసుకుంటూ జీవించే పరమశివభక్తుడు. ఈయన కుమ్మర వంశంలో జన్మించారు. ఈయనను శాలివాహన వర్ణంలో జన్మించారు. నిరంతరము శివుణ్ణి ఆరాధించేవాడు. ఈయన మహాశివభక్తుడు. అయితే యవ్వనములో ఉండగా ఆయనకి ఒకసారి దారి తప్పి వేరే స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అంటే పరస్త్రీ వ్యామోహానికి లోనయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య రత్నావతి తీవ్రంగా బాధపడింది. చాలా మనస్తాపం చెందింది. ఆ ఒక్క మాటతో మారిన జీవితము. భర్త ఇంటికి రాగానే ఆమె కోపంతో ఆ నీలకంఠేశ్వరుడి మీద ఆన ఇకపై నన్ను తాకకూడదు అని చెప్పింది. శివుడి మీద ప్రమాణం చేసేసరికి నీలకంఠ నాయనార్ చలించిపోయారు. ఆయన అసలే మహాశివభక్తుడు. నా భార్య శివుడు పేరు చెప్పి నన్ను తాకవద్దంది కాబట్టి ఆమెనే కాదు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్త్రీని కూడా నేను మనస్సులో తలుచుకోను, తాకను అని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి వారు ఒకే ఇంట్లో ఉన్న స్పర్శ లేకుండా జీవించారు. యవ్వనం గడిచిపోయింది. ఇద్దరూ వృద్ధులైపోయారు. జుట్టు మెరిసిపోయింది, చర్మం ముడతలు పడింది. కానీ ఆ దంపతులు ఆనాడు శివుడి పేరు మీద చేసుకున్న ప్రమాణాన్ని ఏమాత్రము తప్పలేదు. ఒకసారి శివుడు వీరి భక్తిని పరీక్షించాలని భక్తుల సన్నిధికి భగవంతుడు వస్తాడు అనడానికి నిదర్శనము. భక్తుల భక్తికి లోకానికి చాటడానికి శివుడు ఒక శివయోగి వేషంలో వీరి ఇంటికి వచ్చాడు. తన దగ్గర ఉన్న ఒక భిక్ష పాత్రను, ఒక చిప్పను నీలకంఠానికి ఇచ్చి, దీనిని భద్రంగా దాచు, మళ్ళీ వచ్చి అడుగుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మాయాస్వరూపుడైన శివుడు ఆ పాత్రను మాయం చేసేస్తాడు. కొన్నాళ్ళకి యోగి తిరిగి వచ్చి పాత్రను అడిగాడు. పాత్ర కనిపించకపోయేసరికి నీలకంఠ నాయనారు కంగారు పడి వేరొక కొత్త పాత్రను ఇస్తానన్నాడు. కానీ ఆ యోగి వినలేదు. నీకు దుర్బుద్ధి పుట్టి నా పాత్రను దాచేశావు. నువ్వు నిజాయితీపరుడవైతే గుడి కోనేరులో నీ భార్య చేయి పట్టుకుని మునిగి ప్రమాణం చెయ్యి అని పట్టుబట్టారు యోగి. ఆ యోగి అన్న మాటలకు నీలకంఠ అయోమయంలో పడ్డారు. భార్యను తాకకూడదన్న పాత ప్రమాణం గురించి బయటికి చెప్పలేదు. అలాగని యోగి మాట కాదనలేడు. శివుడు చివరకు ఊరి పెద్దల సమక్షంలో కోనేరులోకి దిగారు. అందరూ చూస్తుండగా భార్య చేయి పట్టుకోవడానికి బదులు ఒక వెదురు కర్రను ఆమె చేతికిచ్చి ఒక చివర ఆమెను పట్టుకోమని రెండో చివర తాను పట్టుకొని కోనేరులో మునిగారు. ఈ నీటిలో మునిగి తేలేసరికి ఒక అద్భుతం జరిగింది. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులిద్దరూ తిరిగి నవ యవనముతో బయటికి వచ్చారు. ఆకాశం నుండి శివపార్వతులు ప్రత్యక్షమై వారి నిష్ఠత మెచ్చుకుని కైలాసానికి తీసుకువెళ్ళారు.
నీతి భగవంతుడు నామానికి ఉన్న శక్తి అపారమైనది. మాటకు కట్టుబడి ఉండడం, దైవనామాన్ని గౌరవించడం మనకి నీలకంఠ నాయనార్ జీవితం ద్వారా తెలుస్తుంది. ఆయన మహాశివభక్తుడు కాబట్టి ఆయన భార్య చేసిన ప్రమాణాన్ని ఎట్టి పరిస్థితిలోనే జవదాటలేదు. అందుకనే శివపార్వతుల మెప్పు పొందారు. వారు చరిత్రలో స్థిరస్థాయిగా ఉండిపోయారు. ఇదండి నీలకంఠ నాయనారు జీవిత చరిత్ర. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.